హాయ్ అండి, నా పేరు షణ్ముఖ శివచంద్ర. ఐఎమ్ యోగా థెరపిస్ట్. నా వీడియోస్ మీరు చూసే ఉంటారు. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత నా ఫ్రెండ్ కలవడం జరిగిందనమాట. ఆయన పేరు కిషోర్, ది రైడర్. సో రీసెంట్లీ ఒక 10 days బ్యాక్ మేము యాదృచ్ఛికంగా కలుసుకున్న తర్వాత కిషోర్ గారు వచ్చేసి నాకు ఒక ఫ్యూ పాసెస్ ఇవ్వడం జరిగింది. నేను ఒక రేసింగ్ ఈవెంట్ని చూడడం జరిగింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు వచ్చారు. ఫర్ ది ఫస్ట్ టైం గచ్చిబౌలి స్టేడియం మొత్తం జనాలతో నిండిపోవడం, బైకర్స్తో నిండిపోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది మొత్తం నేను కిషోర్ గారి ద్వారా వింటే ఇంకా బాగుంటుంది. అసలు వాట్ ఈస్ దిస్ బైకర్స్ కమ్యూనిటీ, హౌ దే ఇవాల్వ్డ్ ఇన్ హైదరాబాద్ అన్న దాని మీద. అట్ ది సేమ్ టైం దీనికి కొంచెం మనం వాళ్ళు గోత్రూ అవుతున్న ప్రాబ్లమ్స్కి యోగా ద్వారా ఇట్లా రెమెడీస్ ఇవ్వచ్చు అన్న దాని మీద మనం పెట్టుకున్న 1 hour కన్వర్జేషన్ ఇది. హాయ్ కిషోర్ గారు. నమస్తే షణ్ముఖ్ గారు, బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ థ్యాంక్స్ టు యూ అండి. మీరు నాకు December 6th ఉన్న ఈవెంట్కి పాసెస్ ఇవ్వడం జరిగింది. మై సెల్ఫ్ అండ్ మై ఫ్రెండ్స్ మేము వెళ్ళడంతోనే మేము ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నామా అని నాకు అనిపించింది. ఎందుకంటే అంతమంది బైకర్స్తో, BMW బైక్స్, వెరీ వెరీ కాస్ట్లీ బైక్స్, పెద్ద పెద్ద బైక్స్. నా జీవితంలో కొన్ని నేమ్స్ కూడా నేను చూడలేదు ఎప్పుడు. అండ్ ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ అనమాట. ఆల్ మై లైఫ్ ఒక 20 years మొత్తం నా జీవితం మొత్తం యోగాసనాలని, హెల్త్ కాన్సెప్ట్స్ అని అదని ఇదని వెళ్ళడం జరిగింది. బట్ ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు టెల్ యూ మేము 2-3 రైడ్స్ కూడా తీయడం జరిగింది బైక్స్ మీద. ఇట్ వాస్ అ వెరీ నైస్ ఈవెంట్ అండి. యాక్చువల్లీ వాట్ ఈస్ దట్ ఈవెంట్ కాల్డ్? సో ఇది వచ్చేసి ISRL, ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ అన్నమాట. దీంట్లో వచ్చేసి లైక్ అంటే ఇది ఫస్ట్ టైం తెలంగాణలో అవ్వడం కూడా ఇది ఫస్ట్ టైం. అండ్ నార్మల్గా రైడింగ్ అనేది అంతా ఇది ఒక ఎత్తు అయితే మనకి మోటోక్రాస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఇది ఫస్ట్ టైం ఈవెన్ చెప్పాలంటే నేను యాజ్ బీయింగ్ ఏ రైడర్ నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం, డైరెక్ట్ లైవ్ కాదు కూడా. ఎన్నో వీడియోస్ చూసిన, బట్ లైవ్గా చూస్తే అసలు నేను కూడా కొద్దిసేపు ఫోన్ పక్కకు పడేసి ఎప్పుడు ఫోన్ పట్టుకొని రికార్డ్ చేస్తూ ఉండేటోని. అసలు ఫోన్ పక్కకు పెట్టేసి ఐ వాస్ ఎంజాయింగ్ లిటరలీ. ఆడిటోరియం మొత్తం హ్యూజ్గా నిండిపోయింది, విత్ ఆల్ చైర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ బైకర్స్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారనుకుంటా. రేవంత్ రెడ్డి గారు వాస్ స్టండ్. ఇట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక్కొక్క బైకర్ ఇట్లా ఆకాశంలో ఎగిరి వాళ్ళు ఇట్లా కింద పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇట్ వాజ్ లైక్ ఫ్యాంటసీ టు మీ అన్నమాట. అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. బాలీవుడ్ స్టార్ కూడా సల్మాన్ ఖాన్ గారు కూడా వచ్చారు. బట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ అండి. వెరీ నైస్. నాకు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. వారం అయింది యాక్చువల్గా, కానీ ఇంకోటి మళ్ళీ చూడాలని అది ఇప్పుడు క్యాలికట్లో ఇక్కడ అవుతుంది నెక్స్ట్. వావ్, అమేజింగ్. సో బేసికలీ నాకు తెలిసి మనం ఎక్కువ SCSCలో కలిసేవాళ్ళం కదా, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్. మీరు దానికి కూడా వర్క్ చేశారు కదా? చాలా వాలంటీరింగ్ కోవిడ్ టైంలో, అంటే నేను 2015లో స్టార్ట్ చేసిన యాజ్ అన్ SCSC వాలంటీర్. తర్వాత కోవిడ్ టైంలో మళ్ళీ కొంచెం ఎక్కువ యాక్టివ్ అయింది అనమాట. సో త్రూఅవుట్ కోవిడ్ టైం యాజ్ ఎ కోవిడ్ వారియర్స్ లాగా దాంట్లో మనం. బట్ రియలీ గ్రేట్ ఆఫ్ యూ టు ఆల్ పీపుల్. ఆ టైంలో సజ్జనార్ సార్ తీసుకున్న ఇనిషియేటివ్ అసలు రియలీ అమేజింగ్ ఇనిషియేటివ్. సో ఆయన అనుగుజాడలలో నడవడమే మాది యాక్చువల్లీ. అండ్ వీ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ అనమాట. సార్ కూడా చాలా సపోర్ట్ చేశాడు, మాది కేర్ తీసుకోవడంతో పాటు. ప్లస్ ఆయన వర్క్ చేసింది చూస్తే హీజ్ అన్ ఇన్స్పిరేషన్. నో డౌట్. 2020లో నేను సార్ గారికి మిషన్ హెల్దీ పోలీసింగ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ చెప్పడం జరిగింది. అప్పా జంక్షన్లో సార్ గారు ఇంప్లిమెంట్ చేసామన్నారు. సార్ లాంటి ప్రొయాక్టివ్ ఆఫీసర్ని ఇప్పటిదాకా ఎవరిని చూడాల. అంటే వెరీ వెరీ ప్రొయాక్టివ్. ఆ టైంలో PCS రెడ్డి అన్న నేను చాలా మటుకు కలవడానికి వస్తున్నాయి అప్పుడు. సో ఒకసారి వచ్చినప్పుడు సర్ వాజ్ దేర్ ఎట్ 2:30 AM కూడా సార్ ఆఫీస్లో ఉండి వర్క్ చేస్తున్నారు. అండ్ బికాస్ ఆఫ్ సార్ అనుకుంటా ఐ బిలీవ్ thousands of people got survived. Plasma donation drives, చాలా మంది బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్. అండ్ ఈవెన్ చాలా మందికి ఆక్సిజన్ బెడ్స్, సిలిండర్స్ దొరకకపోవడం, లేకుంటే బెడ్స్ దొరకకపోవడం హాస్పిటల్స్లలో, ప్లాస్మా దొరకకపోవడం, ఈవెన్ దానికోసం వెబ్సైట్ చేసి. సో ఒకటని చెప్పాలంటే డిఫరెంట్ ఏరియాస్లలో సార్ వాళ్ళ టీం అనేది, అంటే వాలంటీర్స్ ద్వారా సార్ కూడా. ఈవెన్ ఒకసారి అయితే నేను షాక్ అయింది ఏంటంటే, నేను గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టిన దట్ తెలిసిన వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ అడిగారు నాకు ఇది కావాలి అని చెప్పేసి. నేను అది మా గ్రూప్లో పెట్టగానే సార్ ఈజ్ ఆల్సో ఇన్ ద గ్రూప్. సార్ చూసి సార్ నాకు పర్సనల్ మెసేజ్ పెట్టగానే నేను షాక్ యాక్చువల్లీ. అంటే సార్ అంటే ప్రతి ఒక్కటి మానిటర్ చేసి సార్కి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇమ్మీడియట్లీ హీఈస్ రెస్పాండింగ్ డైరెక్ట్లీ. అది సూపర్. ఇంకా నాకు అంటారు కదా ఒక టాప్ లెవెల్ అక్కడికి రీచ్ అయిపోయింది అనమాట. రియల్లీ అమేజింగ్. ఎందుకంటే రీసెంట్లీ సార్ గారిని కూడా కలవడం జరిగింది సేమ్ ప్రాజెక్ట్ మీద. సార్ గారు TOT అని చెప్పేసి ఒక బ్యాచ్కి ట్రైన్ చేద్దామని చూస్తున్నారు, హెల్త్ పరంగా ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్స్. బట్ రియలీ అమేజింగ్ అండి. ఎందుకంటే సార్ హ్యాండిల్ ద పీపుల్ అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వర్కాలిక్ అనుకోవాలి, ఇక సింపుల్గా చెప్పాలంటే సార్ ఇట్స్ లైక్ వర్క్ ఆల్ ద టైమ్ వర్క్ అన్న దాంట్లో ఉంటారు. బికాస్ ఆఫ్ సార్ ఐ బిలీవ్ hundreds and hundreds of people got benefited during Corona.
ఎస్పెషల్లీ ఆ ఫుడ్ డ్రైవ్ ప్రోగ్రామ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. నేను చాలా వరకు అటెండ్ అయ్యాను. అప్పుడు దట్ పర్టిక్యులర్ టైం వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి నేను ఆన్లైన్ ట్రైనింగ్ కండక్ట్ చేసేవాడిని అప్పుడు చాలా మటుకు. సో ఆ టైంలో PCSNతో నేను బాగా కనెక్ట్ అయి ఉన్నాను అనమాట. సో వెరీ ఆఫన్ ఐ యూస్ టు కమ్. సో సీయింగ్ యూ ఆల్ పీపుల్, యువర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ మైండ్ బ్లోయింగ్. మీరు అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారంటే మాత్రం ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ ఫిగర్ అనుకున్నానండి, అదైతే సజ్జనార్ సార్. దట్స్ ఫర్ షూర్. ఆ సార్ది చూసినాక అంటే ఆ సార్ వర్క్ చేస్తుంటే ఇంకా మాకు ఇంకొంచెం మోటివేషన్ యాడ్ అయ్యేది అనమాట. 100%. మేము ఇంకా మాకు అయినంత వరకు మేము చేసేటోళ్ళం. రీసెంట్లీ రక్షిత మేడం అని చెప్పేసి సార్ గారు అసైన్ చేశారు మేడం వాళ్ళ వర్క్. వాళ్ళ PA గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే అన్నాను, సార్ ఈజ్ అ రియల్ హీరో అని చెప్పేసి. ఈజ్ అ రియల్ హీరో. ఈ థింగ్స్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అండ్ సొసైటీ. అది నేను సార్ గారి దగ్గర ఎక్కువ చూసాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా వామ్ రిసీవింగ్. ఈ ప్రాజెక్ట్ ఆయన నచ్చింది, ఏ ప్రాజెక్ట్ అయినా ఏదైనా సొసైటీకి బెనిఫిట్ అవుతుందని జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్. 100%. సో అక్కడ మిమ్మల్ని నేను బాగా చూసేవాడిని కానీ అంత పరిచయం లేదు. బట్ యాదృచ్ఛికంగా మళ్ళీ కలవడం జరిగింది. అసలు మీరు బైకర్ ఎందుకు అవ్వాలనుకున్నారు మీరు? యాక్చువల్ అయితే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఓకే. వర్క్ ఎట్ టాలీ గ్రూప్. ఓకే. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బైక్ కొన్నాక ఒక రైడ్ పోయినాక చూసినాక అనిపించింది, అరే బైక్ తీసుకొని ఏదో సిటీలో తిరగడం కాదు, ఇది యాక్చువల్ అండ్ చాలా మంది నాకు చిన్నప్పటి నుంచి ఒక బుల్లెట్ అనేది ఒక ఇష్టం ఉండేది. ఓకే. సో అది తీసుకొని స్టార్ట్ చేసిన తర్వాత లదాఖ్ ఇది ఒక పేరు ఎక్కువ వినడం స్టార్ట్ అయింది. ఇంకా అసలు అది ఇదేదో ఉంది అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. రైడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా మాది ఫస్ట్ క్లబ్ వచ్చేసి నేను క్లైంబాన్లో స్టార్ట్ చేసిన, క్లైంబాన్ అడ్వెంచర్ క్లబ్. తర్వాత టవరస్ రైడర్స్ అది హ్యాండిల్ చేసిన. ఇప్పుడు వచ్చేసి నేను బైకర్స్ ఆఫ్ హైదరాబాద్ క్లబ్, బ్రో అంటాం బేసికల్లీ. బ్రో అని చెప్పేసి ఏదో నార్త్ ఇండియాలో కూడా ఏదో ఉంది కదా. సో యాక్చువల్గా లద్దాఖ్ పోయిన ప్రతి ఒక్కరికి బ్రో అనేది ఎట్లా అంటే ఇక్కడ కాదు ఇక్కడ ఉంటుంది. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో లిటరల్గా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు వచ్చేసి కంప్లీట్గా మనకి లదాఖ్ రీజన్లో వేసే ప్రతి ఒక్క రోడ్ మొత్తం వీళ్ళు హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అండ్ ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ అంటే 23లో నేను లదాఖ్ పోతున్నప్పుడు 2 days బ్యాక్ మేము ఆల్మోస్ట్ ఆన్ ద వే ఉన్నాము. సమ్వేర్ నియర్ హర్యానా దగ్గర ఎన్నో ఉన్నాము. ఓకే. న్యూస్ ఒక హోటల్లో చెక్ ఇన్ కాగానే న్యూస్ వచ్చింది, రోడ్ కొట్టుకోపోయింది. లిటరల్లీ ఇట్లా టన్నల్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు రోడ్ అంతా కొట్టుకోపోయింది. మాకు ఏం చేద్దాం అని చెప్పేసి ఆ రోజు ఆగి నెక్స్ట్ డేకి అక్కడ లోకల్ ఎక్స్ప్లోరేషన్ అయింది. తర్వాత సరే బ్యాక్ వచ్చేద్దాము ఎందుకంటే మేము లదాఖే పోవాలి. ఓకే. తీరా చూస్తే న్యూస్ వచ్చింది ఏంటంటే రోడ్ అయిపోయింది, నిన్ననే కొట్టుకోపోయింది. ఇంత ఫాస్ట్గా ఎట్లా అనేసరికి వాళ్ళు అంత ఫాస్ట్గా చేస్తారు. అమేజింగ్. అండ్ ఇంకా ఫేమస్ ఏంది అంటే బ్రో కొటేషన్స్ ఉంటాయి అనమాట. అంటే మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, సో దాని మీద కోట్స్ ఉంటాయి. అసలు ఒక్క కోట్ కాదు లెక్కలేనని ఆ కొటేషన్లకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. అమేజింగ్. దాంట్లో నేను కూడా ఒక 100%. అవసరం. ఇప్పుడు మీ క్లబ్ పేరు బ్రో అన్నారు కదా, లైక్ వైజ్ ఐ కేమ్ టు నో దేర్ ఆర్ లైక్ నియర్లీ ఒక 200 క్లబ్స్ ఉన్నాయని చెప్పేసి. హైదరాబాద్లోనే ఒక 200 వరకు ఈజీగా ఉన్నాయి క్లబ్స్. అండ్ ఈ బ్రో అనే వర్డ్ కూడా నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఒక రైడర్ని, ఫెలో రైడర్ ఎవరైనా సరే ఆయన 75+ కావచ్చు, ఒక రీసెంట్లీ పాస్డ్ స్టూడెంట్ 18 లైసెన్స్ వచ్చి రైడ్కి స్టార్ట్ చేసిన వాడు కావచ్చు, వి కాల్ దెమ్ బ్రో. సో బ్రదర్హుడ్ అంటాం. ఎస్. ఎందుకు అంటే ఈవెన్ 2009-10లో ఈవెన్ ఐ ఆల్సో యూస్ టు గో టు ట్రిప్స్ అండ్ ఆల్ దిస్. పూణేకి వెళ్ళాము. ఒక 200-300 కిలోమీటర్స్కి వెళ్ళిన వాళ్ళకి నాకు స్ట్రెయిన్ అనిపిస్తుంది. చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా దే సఫర్ అ లాట్ విత్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. కొద్దిమంది కంప్రెషన్స్ బాగా ఏర్పడేసి సేటిగా అగ్రివేట్ అయిపోతుంది వాళ్ళకి. నాకు కాళ్ళు బాగా స్ట్రెచ్ చేయాలనిపిస్తుంది అండి, నాకు ఇదంతా ప్రెషర్, బాడీ పెయిన్స్, ఇవన్నీ టైర్డ్నెస్, ఇంకా ఇదంతా ఉంటుంది అనమాట. సో వీటికి నేను ఎప్పుడు అనుకునేవాడిని అనమాట, నాకు ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇది చెప్పాలి అని చెప్పేసి. ఎందుకు అంటే చాలామంది రైడర్స్ నేను ఫిట్గా ఉన్నా అన్న కొద్దిమంది ఫీలింగ్లో జస్ట్ వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేసి వెళ్ళిపోవడాలే చాలా మటుకు ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్గా అయితే నేనే పర్సనల్గా చాలాసార్లు మిమ్మల్ని మీ వీడియోస్ చూసిన యాక్చువల్గా యోగా రిలేటెడ్. నేను అనుకున్నా అరే బైకర్స్కి చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఒక్కొక్క సెషన్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియోలో కనుక మీరు చెప్పినట్టయితే సీరియస్లీ అదొక మీరు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ బైకర్స్కి ఇచ్చినట్టు నా పర్సనల్ ఫీలింగ్. ఐ టెల్ యూ అండి, ఒక 15 to 20 minutes ప్రాపర్ వార్మప్ చేసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డూయింగ్ 84 millions of asanas. సో ఆ 15 minutesలో మనం ఏం కవర్ చేస్తామంటే ఫార్వర్డ్ బెండింగ్స్, బ్యాక్వర్డ్ బెండింగ్స్, సమ్ ట్విస్టింగ్స్, బిట్ లాటరల్స్, స్లైట్ బ్యాలెన్సెస్ అనమాట. ఈ బ్యాక్వర్డ్ బెండింగ్ పోసెస్, ఈ ట్విస్టింగ్స్ చేస్తున్న కొద్దీ
ఈ బైకర్స్ మేజర్గా ఇష్యూస్ లంబార్లో ఫేస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి shoulder మీరు పెట్టుకునే హెల్మెట్సే నాకు 2 kgs ఏదో ఉంటుంది, ఆల్మోస్ట్ 2 kgs ఆల్మోస్ట్ 2 kgs. అండ్ ఇప్పుడు మీరు వేసుకున్న కోట్ కూడా దిస్ ఆల్ లైక్ 5 kgs అరౌండ్ 5 kgs అరౌండ్, దట్ స్పైన్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, చెస్ట్, షోల్డర్స్, ఆసమ్. మళ్ళీ ఎల్బోస్, రైడింగ్ ప్యాంట్, నీస్, థై, బ్యాక్. ఇంకా మీరు సమ్ టైమ్స్ ఎక్విప్మెంట్ పెట్టుకుంటారు కదా, ఇంకా ముందు అదో 3-4 kgs వెయిట్ యాడ్ అయిపోతుంది. సో ఆల్ దట్ వెయిట్ కమ్స్ టు యువర్ సర్వైకల్ నెక్ రీజన్ అండ్ లంబార్ రీజన్ అనమాట. సో ఈ లంబార్ రీజన్లో, సర్వైకల్ రీజన్లో ఉన్నటువంటి మసిల్ స్ట్రెంత్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్ లాటరల్ బెండింగ్స్ ఉంటాయి, సమ్ ట్విస్టింగ్స్ ఉంటాయి, సమ్ రేజింగ్స్ ఉంటాయి అనమాట. ఇవి కూడా చేసుకోవడము. మీరు వెళ్ళే ముందు ఇన్ యోగా ఇట్ ఈస్ సెట్ దట్ 1 time బ్యాక్వర్డ్ బెండింగ్ ఈక్వల్స్ 100 times ఫార్వర్డ్ బెండింగ్. సో మీరు వెళ్ళే 200 kilometers 300 kilometersలో ఎంత స్ట్రెచ్ వెళ్తున్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ పీపుల్ సిట్ లైక్ దిస్, ఫార్వర్డ్ బెండ్ పొజిషన్లో ఉంటారు, రైట్? అండ్ దట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ కంప్రెషన్స్ వెరీ ఆఫన్, రోడ్ కండిషన్ అదంతా. సో దీనికి ప్రిపరేషన్గా నేను ఏం చెప్తానంటే, పొద్దున లేచి ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళు 1 liter వాటర్ తాగాలి. మీరు తాగినప్పుడు ఏమవుతుంది అంటే, ప్రతి ఒక్క జాయింట్ మధ్యలో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో అది షాక్ అబ్జర్వ్, ఇప్పుడు మీ బైక్ దానిలో చెప్పే షాక్ అబ్జర్వ్స్ ఎలా ఉంటాయో, ఈ స్పైనల్ కాలంలో ఉన్నటువంటి ప్రతి 33 bones మధ్యలో ఉండే డిస్క్లు ఉంటాయన్నమాట. ఆల్ దోస్ డిస్క్ విల్ గెట్ సూపర్ హైడ్రేషన్. దెన్ జెంటల్ పోసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మైక్రో అడ్జస్ట్మెంట్స్ అవుతాయి అన్నమాట బాడీలో. సో ఎవ్రీథింగ్ గెట్స్ ఇన్ టు దట్ సెట్టింగ్ పొజిషన్ అనమాట. సో దట్ సెట్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ గెట్స్ సెట్. సో ఇట్ ఈస్ లైక్ ఎ సర్వీసింగ్ టు ద బాడీ. మీరు బైక్ ఎట్లా సర్వీసింగ్ చేస్తారు, 1000 kilometers వెళ్ళిపోయింది ఈజీగా. ఈ 15-20 minutes కరెక్ట్గా వాటర్ థెరపీ చేసుకొని వార్మప్ చేసుకొని కనుక మీరు స్టార్ట్ అయ్యి ఎవ్రీ 1.5 hour 2 hours నార్మల్గా ఆగినప్పుడు ఒక 5-10 minutes వాకింగ్, జస్ట్ సింపుల్ ట్విస్టింగ్, ఒక చిన్న టవల్ పెట్టుకుని ఒక టవల్ ఎక్సర్సైజ్, ఒక స్టిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అది నేను స్టిక్ లేకున్నా కూడా టవల్ ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా ఈ షోల్డర్స్ స్ట్రెయిన్, అప్పర్ బ్యాక్ స్ట్రెయిన్ ఇదంతా చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. సో ఆ వీడియోస్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీ బైకర్స్ కమ్యూనిటీలో, మీ క్లబ్స్లో మీరు ఫార్వర్డ్ చేయండి. లాట్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్. సూపర్. అసలు నేను చాలా మటుకు అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. కమింగ్ టు జనరల్ హెల్త్ ఆల్సో, నాట్ జస్ట్ బైకర్స్, ఎవ్రీబడీస్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఎట్లా అంటే, నాకు బీపీ ఉందండి, నాకు షుగర్ ఉంది, మన బ్లడ్ ప్రెషర్ ఉందండి, ఇంకోటి ఉందండి, పీసీఓడి, థైరాయిడ్ అండి, అదండి ఇదండి అంటారు. సో ఆల్ దోస్ డిజార్డర్స్ కమ్స్ ఇన్ టు ద ఫ్యాక్టర్. బట్ దాని అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, జనాల్ని ఇబ్బంది పెట్టేది స్టిఫ్నెస్. యాక్చువల్లీ చాలామంది ఒకసారి ముందుకు బెండ్ అవ్వండి అంటే నా మసిల్ స్టిఫ్ ఉంది అనుకుంటారు అనమాట. ఇట్ జాస్ట్ నాట్ జస్ట్ మసిల్. ఇఫ్ యువర్ మసిల్ ఈస్ స్టిఫర్, ఇన్సైడ్ యువర్ లిగమెంట్ టెండన్ ఈస్ స్టిఫర్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ జాయింట్ స్టిఫ్నెస్కి వెళ్ళిపోయింది. మెల్లిమెల్లిగా ఆర్గన్ స్టిఫ్నెస్, మెల్లిమెల్లిగా ఆర్టరీస్, వెయిన్స్ కూడా స్టిఫ్ అయిపోయేసి హార్ట్ మసిల్ కూడా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. 15 to 20 minutes ఆఫ్ ప్రాపర్ వార్మింగ్ అప్ ఫర్ ఆల్ ద బైకర్స్, ఫర్ ఎవ్రీ జనరల్ పబ్లిక్. ఇట్ ఈస్ మస్ట్ అనమాట. ఒక సర్వీసింగ్ చేసుకోవడం లాంటిది బాడీ సర్వీసింగ్ లాగా. అండ్ ఎవ్రీ 1.5 to 2 hours మీరు వెళ్తున్న ట్రావెల్లో సింపుల్గా మీరు దిగేసి ఆగినప్పుడు ఒక 10 minutes 5 minutes సింపుల్ ట్విస్టింగ్స్ అండ్ వాకింగ్ అది చేసుకుంటే మీ లోవర్ బ్యాక్ కంప్లీట్గా రిలాక్సేషన్ అవ్వాలి అవుతారు. అండ్ యూ పీపుల్ కెన్ గో మైల్స్ అండ్ మైల్స్ టుగెదర్. చాలామంది తెలియక ఏంటంటే కొట్టేస్తూనే ఉంటారు ఏదో సాధించేద్దామని చెప్పేసి. రైడింగ్ ఈజ్ నాట్ అబౌట్ అచీవింగ్ సంథింగ్, ఏదో అచీవ్ చేద్దామని కాదు. ఇట్స్ లైక్ ఎక్స్ప్లోరింగ్ యువర్ సెల్ఫ్. అంటే సోలో అయితే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, అదే ఒక సెల్ఫ్తోని ఒక టైం స్పెండ్ చేయడం అంటారు కదా. సో అదొకటి, నేచర్ని ఎంజాయ్ చేయడం. సో డిఫరెంట్ యాక్చువల్లీ. అండ్ ఈ ప్రాసెస్లో చాలామంది ఈవెన్ బాడీ హైడ్రేషన్ మిస్ అయిపోతారు. అసలు ఇక్కడ కూడా వాటర్ ఒకటి కంటిన్యూస్గా, ఇప్పుడు హైడ్రేషన్ ప్యాక్స్ ఉంటాయి. లేదు నువ్వు టైం అయిపోతుంది అనుకుంటే సరే హైడ్రేషన్ ప్యాక్ ఉంది, డ్రైవింగ్ చేసి కూడా దాగి వదిలేస్తే అది వాటర్ కూడా దాగకుండా టైం అంత ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. బట్ ఈస్ సజెస్టబుల్ అండి. నార్మల్గానైతే కొంతమంది అంటారు కదా బద్ధకం. సో అది ఎట్లా అంటారు, బండి ఆగితే ఇప్పుడు ఈ గ్యాప్లో ఇన్ని కిలోమీటర్లు కొట్టేస్తా ఆ మైండ్ సెట్తో కొంతమంది ఉంటారు. సో అట్లాంటప్పుడు ఆ ప్రాసెస్లో వీళ్ళు వాటర్ తాగడానికి కూడా బండి ఆపరు. ఓకే, ఐ నెవర్ సజెస్ట్ దట్ యాక్చువల్గా. సో అట్లీస్ట్ మీ బాడీ హైడ్రేట్ చేసుకుంటేనే ఎన్ని కిలోమీటర్లు అన్నా కొట్టవచ్చు. దీనికి నేను ఏం చేస్తానంటే 5 rules of drinking water అని ఒక వీడియో చేస్తాను మేము సుమన్ టీవీలో. అది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. డెఫినెట్లీ సిప్పింగ్ వాటర్ బెనిఫిట్స్ నేను వాళ్ళకి చూపియండి. హోప్ఫుల్లీ వాళ్ళు దాన్ని కూడా ఫాలో అవుతారనమాట. పక్కా షేర్ చేస్తాను. అదే ఈ హైడ్రేషన్ ప్యాక్ కూడా ఏంది అంటే జస్ట్ ఒక 1.5 liter 2 liter హైడ్రేషన్ బ్యాగ్స్ ఉంటాయి. ఓకే, సో నార్మల్ కాలేజ్ బ్యాగ్ వేసుకున్నట్టే ఉంటుంది. దానికి ఒక పైప్ అటాచ్ అయి ఉంటుంది. సో అది ఫ్రంట్ వస్తుంది అనమాట. సో రైడ్ చేసుకుంటూ ఆ పైప్ చేసి ఇట్లా నోట్లో పెట్టుకొని
దాంతో బెనిఫిట్ ఇంకోటి ఏంటి అంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్ తాగనీయదు, ఎందుకంటే యూ హ్యావ్ టు పుట్ సమ్ ఎఫర్ట్ పెట్టి లాగాలి, సగ్ చేస్తే అప్పుడు వాటర్ వస్తుంది. సో అన్నెసెసరీగా ఎక్కువ వాటర్ తాగాము, ప్లస్ దాహం అవుతుంటుంది, అట్లీస్ట్ బాడీ కూడా కొంచెం లెవెల్ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది. నా ఒపీనియన్ లో మనం తాగే వాటర్ ఎప్పుడు తాగినా కూడా రిలాక్స్ గా ఆపేసి హాయిగా దాన్ని ఎంజాయ్ చేసి నార్మల్ అయితే ఆల్వేస్ సజెస్టెడ్ అది ఫ్యూ సిప్స్ తాగాలి, తాగితే చాలా మంచిది. కొంతమంది అది హైడ్రేషన్ బ్యాగ్ పెట్టుకున్నా కానీ 2 లీటర్ పోసింది అట్లా ఉంటుంది. అలా సో అది ఆపినప్పుడన్నా అట్లీస్ట్ తాగి, ఈవెన్ ఆ గ్యాప్లో యాక్చువల్లీ వీళ్ళకి మీరు అన్నట్టు ఆ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవచ్చు, బాడీ హైడ్రేట్ చేసుకోవచ్చు, అండ్ మళ్ళీ బైక్ మీద కూర్చోగానే ఆల్ సెట్. అబ్సల్యూట్లీ అది ఉండాలి. ఎందుకంటే మనం అంత స్ట్రెచ్ పోతున్నప్పుడు కంప్రెషన్ ప్రెషర్ అనేది ఉంటుంది అనమాట మనకి. ఇక చూసి గ్రావిటీ ప్రెషర్ పరంగానే మనకి కైఫోటిక్ కండిషన్స్ స్పైన్స్ అయిపోతూ ఉంటాయి. సింపుల్ బ్యాక్వర్డ్ బెండింగ్స్ ఇవి చేసుకుంటూ మనం ఆ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంటే డిస్క్లు అనేవి హెల్తీగా ఉంటాయి అనమాట. ఈ డిస్క్ కంప్రెస్ అవుతున్న కొద్దీ వెనకాల బ్యాక్లో లోవర్ బ్యాక్లో టైట్నెస్ ఎక్కువైపోయేసి అన్ఎక్స్పెక్టెడ్ బ్యాక్ పెయిన్స్ చాలామంది నేను చూడడం జరిగింది. సర్టన్ పీపుల్ అడ్మిటెడ్ ఇంటూ హాస్పిటల్స్ ఆల్సో ఆఫ్టర్ ది రైట్స్ అని చెప్పేసి విన్నా నేను. సో అవన్నీ కాకుండా ఉంటాయి అనమాట. అండ్ మీరు ఒక వీడియో ఇప్పుడు షేర్ చేశారు, అది ఇన్స్టాలోనే ఇక్కడ నేను చూడడం జరిగింది అనుకుంటా. అండ్ ఐ థాట్ ఆఫ్ కాలింగ్ యూ, బట్ అదేదో మళ్ళీ మిస్ అయిపోయింది. ఫస్ట్ మీరే అనుకుంటా ఏదో హ్యాండ్ ఇట్లా వేవ్ చేసుకుంటూ ఫస్ట్ ఏదో బైక్ వెళ్ళారు మీరు, ఎందుకంటే హిమాలయన్ బైక్ అండ్ బెనెలి బైక్ ని నేను చూడడం జరిగింది మీ గణేశుడు పెట్టినప్పుడు. నేను లెక్క పెట్టాలనుకుంటున్నా అసలు ఎన్ని బైక్స్ పోతున్నాయి అన్న వెనకాల, అసలు ఎంత టీం ఉంది అది అని చెప్పేసి. అసలు ఆ వీడియో ఎండ్ అయింది కానీ ఆ బైక్స్ నేను లెక్క పెడుతుంటే పోతున్నాను. అసలు ఎన్ని బైక్స్ ఉన్నాయి అప్పుడు అక్కడ? నాకు తెలిసి మేబీ ఇది ఒకటి డిస్టింగ్విష్ జెంటిల్మెన్ రైడ్ అని చెప్పేసి, ఓకే, మెన్స్ మెంటల్ హెల్త్ రిలేటెడ్ అనమాట. అది ఆల్ ఓవర్ ద వరల్డ్ రైడ్ కండక్ట్ చేస్తారు. సో అది హైదరాబాద్లో అయినప్పుడు దానికి యాక్చువల్లీ 600 to 700 రిజిస్ట్రేషన్స్, అండ్ ఆ లైనప్లో క్లోజ్ టు 500+ బైకర్స్ ఉన్నారు. 500 బైక్స్. అండ్ మీరు ఆ వీడియో కూడా చూస్తే లైక్ 2 lanes అది. సో నేను వచ్చేసి లీడ్ చేస్తున్నాను, ఓకే, అండ్ ఐ వాజ్ ద లీడర్ ఫర్ దట్ రైడ్. అండ్ నేను లీడ్ చేస్తూ మార్షల్స్ అంటే ఇట్ ఈస్ లైక్ యు ఆర్ ఎ కెప్టెన్ కైండ్ ఆఫ్. సో టోటల్ 3 roles, మేజర్ రోల్స్ ఉంటాయి. లైక్ మేజర్గా వచ్చేసి లీడ్, మార్షల్, టెయిల్. సో లీడ్ వచ్చేసి కెప్టెన్. సో ఫస్ట్ వెహికల్ నేను ఉన్నా కాబట్టి నేను ఏం చేస్తా అంటే స్పీడ్ ఇదంతా లైక్ మీరు ఇట్లా అన్నారు హ్యాండ్ గెస్చర్స్, ఇవి యాక్చువల్లీ హ్యాండ్ గెస్చర్స్ ఇస్తూ ఇప్పుడు 500 మెంబర్స్కి నేను ఎట్లా కమ్యూనికేట్ అవుతా, ఏదైనా చెప్పాలని నేను లెఫ్ట్కి పోవాలనుకుంటున్నా, హౌ ఐ విల్ కమ్యూనికేట్. ఒక ఫోన్ అనుకుంటే 500 మంది మాట్లాడితే ఎట్లా ఉంటుంది, ఇంపాసిబుల్ టు. సో అందుకని చెప్పేసి దేర్ ఆర్ ఫ్యూ గెస్చర్స్, హ్యాండ్ గెస్చర్స్. సో ఇది ఏంటి అంటే రైడ్కి బిఫోర్ ఈ బ్రీఫింగ్ చేస్తాం. ఏంటి అంటే సో లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, ఇట్లా ఇది హోల్డ్ చేస్తే స్టాప్ అని చెప్పి. సో ఇవన్నీ గెస్చర్స్ ఉంటాయి అనమాట. త్రూ దిస్ అది ముందే చెప్పేసి తర్వాత రైడ్ స్టార్ట్ చేసినాక ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈవెన్ లేన్ షిఫ్ట్ అవుతున్నా కానీ నేను ఇండికేషన్ ఇస్తే అది ఎవ్రీ సింగిల్ రైడర్, నా వెనకాల ఉన్న ప్రతి ఒక్క రైడర్ హ్యాస్ టు ఫాలో ఇట్, దే విల్ ఫాలో ఇట్. అట్లా లాస్ట్లో ఉండే అతనే టెయిల్. సో టెయిల్ వచ్చేసి ఈ పర్సన్ లాస్ట్లో ఉంటాడు. సో థంబ్ రూల్స్ పక్కా ఫాలో కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క రైడర్ లీడ్ని క్రాస్ అయిపోవద్దు, ఓకే, టెయిల్ వెనకాల ఉండొద్దు, అండ్ మార్షల్ అని ఒకటి ఉంటుంది అది చెప్తాను. సో మార్షల్ వెనకాల ఫాలో కావద్దు. సో మార్షల్ వచ్చేసి ఇప్పుడు లైనప్ మీరు చూస్తే కొంతమంది ఆ లైన్లో కాకుండా పక్కకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మార్షల్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళు బైకర్స్ రానియకుండా ఆర్ అంటే బయట వాళ్ళు ఎవరు రాకుండా, అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇంత పెద్ద లైనప్ వెనకాల ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ లైక్ అంబులెన్స్ కానీ లేకుంటే ఏదైనా కార్స్ వస్తున్నాయి. సో వాళ్ళకి ఈ రైడర్స్ సైడ్కి రాకుండా లైన్ అంతా డిసిప్లైన్గా ఉందా లేదా, ఎవరన్నా రైడర్ పక్కకు వస్తున్నా కానీ దే అడ్జస్ట్ దెమ్, సైడ్కి వెళ్ళిపోవచ్చు, ఆ లైన్లోనే ఉండి ఇక్కడ రాదు. సో వీళ్ళు అడ్జస్ట్ చేస్తూ ముందుకు వెనకకి దే అడ్జస్ట్ అనమాట. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఏదైనా వెహికల్స్ వస్తున్నా కానీ వాళ్ళకి వే అంతా మా లైనప్ క్లియర్ చేసేటాక, ఎందుకంటే వి డోంట్ గో. ఇదే ప్రాసెస్ లో మీరు లద్దాఖ్ ట్రిప్ వేసినా కూడా ఇదే రూల్స్ ఫాలో అవుతాం, ఎందుకంటే సేఫ్టీ చూడండి ఇక్కడ. మేము ఇప్పుడు యాజ్ అ లీడ్ నాకు ఎంతవరకు అయితే విజిబిలిటీ ఉంటుందో నాది ఆ లెవెల్ ఆఫ్ రేంజ్లో కవర్ చేసుకుంటూ అక్కడ ఏదో యాక్షన్ జరుగుతుంటే ఇక్కడ నుంచి ఐ విల్ బీ ప్రిపేర్డ్. సో దట్ వెనకాల వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. సో అది ఎక్స్పీరియన్స్తోని ఆటోమేటికలీ అంటే అదొక లీడ్ పొజిషన్ అనేది గ్రాబ్ వస్తుంది. చాలా మంది ఏంటంటే స్పీడ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ స్పీడ్, ఇట్స్ ఆల్ అబౌట్ సేఫ్టీ అండ్ యూనో ఎంజాయింగ్ దట్ రైడ్. సేఫ్టీ, ఎంజాయబుల్ రైడ్ అండ్ ఆల్ టుగెదర్నెస్ అన్నప్పుడు అసలు ఇప్పుడు ఒక సింగిల్ మిస్టేక్ అయింది అంటే ఎంతమంది పడతారు. సో అందుకని చెప్పేసి లీడ్ హ్యాస్ టు బి చాలా యాక్టివ్ ఉండాలి అండ్ ఫోకస్డ్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంది అంటే ఈ లీడ్ కానీ మార్షల్స్ కానీ టెయిల్ వీళ్ళందరూ ఇంటర్కామ్స్లో కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ డివైజెస్ ఉంటాయి.
ఓకే. బ్లూటూత్ ఇవి. దీంట్లో ఏంటంటే కాల్ కాకుండా డైరెక్ట్ మన వాకీ టాకీ ఎట్లనో సో ఇట్లా ఇంటర్కామ్లో కనెక్ట్ అయిపోయి ఇప్పుడు నేను వెనకాల మధ్యలో ఇప్పుడు 500 బైకర్స్ సో కోఆర్డినేషన్ ఉండాలి డెఫినెట్లీ. సో మధ్యలో 20 మంది 100 మంది ఆగిపోయారు, స్లో అయింది, గ్యాప్ వచ్చేసింది. సో అది గ్యాప్ అవుతుంది అంటే మార్షల్ అక్కడ ఉన్న మార్షల్ అన్న ఇక్కడ గ్యాప్ వస్తుంది కొంచెం స్లో డౌన్. సో నేను ముందు లీడ్, నేను ఎంత స్పీడ్ చేస్తే ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో. సో వాళ్ళు స్లో అయిపోతారు, ఆటోమేటిక్ ప్యాచ్ చెప్పింది అన్న ఆల్ సెట్ చలో. ఒకవేళ ఏదైనా రైడర్కి ఏదైనా ఇష్యూ వచ్చింది, బండి ఆగిపోతుంది, సో ఆ రైడర్ కూడా లైక్ స్లో అని చెప్పేసి పక్కకి ఆపుతాడు. సో టెయిల్ ఆర్ మార్షల్ విల్ గో అండ్ అసిస్ట్. సో ఒకవేళ ఏది ఉన్నా కానీ దే విల్ అసిస్ట్ అండ్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ కాన్వర్జేషన్లో పెట్టేస్తారు, ఇట్లా బైకర్ ఆగిండు సో నేను అసిస్ట్ చేస్తున్నా మీరు వెళ్ళండి, సమ్వన్ టేక్ మై పొజిషన్. ఓకే. సో అట్లా అదొక షఫ్లింగ్ అంటే అది ఎక్స్పీరియన్స్తోని ఆటోమేటికలీ అది గెయిన్ అయిపోతుంది. అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న మార్షల్స్ని కానీ టెయిల్ కానీ లీడ్ కానీ వీళ్ళతో మీరు ఎన్ని రైడ్స్ చేయండి యూ విల్ హ్యావ్ ఎ సేఫ్ రైడ్. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు మీరు, జస్ట్ కమ్యూనికేషన్లో వచ్చింది. కొద్దిమంది ఏదైనా చిన్న ఇంబ్యాలెన్స్ అయినా కూడా పడిపోవడం ఉంటుంది, దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు. నేను ఒకసారి ఎప్పుడో పేపర్ ఆర్టికల్లో చదివాను నేను. సో సమ్ రైనీ సీజన్ ఆర్ సమ్వాట్ అది సడన్గా రెయిన్ పడింది అండ్ ఈ ఫ్యూమ్స్ ఆయిల్స్ వచ్చేసి కొద్దిమంది స్లిప్ అవుతూ ఉంటాయి, బైక్స్ అట్లా పడి చాలా హెవీగా డ్యామేజ్ అయిన వాళ్ళు ఉన్నారు బాడీ పరంగా అని చెప్పేసి అన్నారు. దట్ టైం అట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూసాను, ఎందుకంటే హెల్త్ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి ఇట్స్ లైక్ మోర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రతి ఒక్కటి ఆలోచించడం అంతా జరుగుతూ ఉంటుంది. ఇన్ మోస్ట్ కేసెస్ హెల్మెట్ అనేది వచ్చేసి చాలా మేజర్ ఇన్సిడెంట్స్ని చేసింది అన్నారు. రీసెంట్లీ ఒక వీడియో కూడా చూడడం జరిగింది, ఏదో నట్ బోల్ట్ ఏదో లారీది వచ్చేసి ఇట్లా ఇరుక్కుపోయింది అని చెప్పేసి అన్నారు వైజర్కి. సో హౌ డు యూ అంటే ఇంపార్టెన్స్ మీరు ఎలా చెప్తారు ఒక హెల్మెట్ సేఫ్టీది అట్లా? ఒక క్వశ్చన్ అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. యా, మీరు ఇప్పుడు హ్యాండ్ లేని, ఒకవేళ హ్యాండ్ లేని వాళ్ళకి మీరు ఆర్టిఫిషియల్ ఇది హ్యాండ్ చూసారు, ప్రాస్థెటిక్ హ్యాండ్ లాగా, లెగ్ పెట్టేస్తారు, ఎక్కడన్నా ఆర్టిఫిషియల్ హెడ్ చూసారు అంటే మనిషి నో రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో బాడీలో ప్రతి దానికి ఎస్ యూ హ్యావ్ ఎ రీప్లేస్మెంట్ దొరుకుతుంది, బట్ ఈ పార్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, వెరీ సేఫ్. దాని దగ్గర కాంప్రమైజ్ అయితే లైఫ్ కాంప్రమైజ్ అయినట్టే 100%. సో దానికోసం అని చెప్పేసి మేము చాలా మటుకు ఈవెన్ ఇప్పుడు రైడ్స్లో మీరు ఆ వీడియో చూసారు కదా, 500 బైకర్స్లో కూడా హెల్మెట్ లేకుండా ఎవరినైనా చూసారా? లేదు. ఆ వీడియోలో లేదు. మేము స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది ఏంటి అంటే ఈవెన్ వెనకాల ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మ్యాండేటరీ ఫర్ పిలియన్ అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా మ్యాండేటరీ, బట్ సిన్స్ ఐ స్టార్టెడ్ రైడింగ్ అప్పటి నుంచి రైడ్స్లలో మ్యాండేటరీగా రైడర్ కానీ పిలియన్ కానీ మ్యాండేటరీగా హెల్మెట్. కొంతమంది ఇప్పుడు నాలెడ్జ్ జనాలకి ఎట్లా తెలిసింది అంటే ఈవెన్ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, వాళ్ళకి కూడా చిన్న హెల్మెట్ పెట్టాలి. సో తీసుకొని వస్తున్నారు కూడా వాళ్ళు. ఈవెన్ మా పాపకి బుడదానికి నేను హెల్మెట్ వేసుకొని తీసుకోపోతా ఒకసారి. నైస్. సో ఇది నాట్ జస్ట్ బైకర్స్, అంటే కమింగ్ టు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెడ్ హెల్త్కి చూసుకుంటే నాట్ జస్ట్ బైకర్స్, ఎవ్రీ కామన్ పర్సన్ కూడా మంచి స్ట్రాంగ్ హెల్మెట్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను ఎట్లా హెల్మెట్ వేరింగ్ చూస్తానంటే ఏదో యాక్సిడెంట్ అవుతుందని మనం హెల్మెట్ పెట్టుకోవడమో అది కాదు, ఎవరో పోలీస్ వాళ్ళు ఫోటోలు కొడతారని హెల్మెట్ పెట్టుకోవడం కాదు. హెల్మెట్ ఈజ్ ఫర్ జనరల్ హెల్త్. ఎట్లా అంటే ఒక హెల్మెట్ పెట్టుకొని మనం ప్రాపర్గా వెళ్తే, చాలా మటుకు హెల్మెట్ పెట్టకుండా వెళ్తే కంట్లో దుమ్ము పడేసి ఇలా కళ్ళు నడుచుకుంటూ ఉంటారు అనమాట. అది వెరీ వెరీ డేంజరస్ ప్రాక్టీస్. కార్నియా మొత్తం దెబ్బతినేసి ఎట్లా అంటే ఇప్పుడు ఒక విండ్ షీల్డ్కి మన కార్కి ఇట్లా వైపర్ ఎట్లా ఇస్తామో ఒక్కసారి మన కన్ను కొట్టి ఇట్లా తీయడం అనేది ఒక వైప్ చేసినట్టు అనమాట. సో ఇట్ లూబ్రికేట్స్ అవర్ ఐ. సో వెరీ వెరీ ఐ హెల్త్కి మంచిది. ఆ దుమ్ము పడ్డప్పుడు తెలియకుండానే మనం ఊరికే కళ్ళు నడుచుకోవడం, ఇట్లా కళ్ళు పెట్టేస్తే ఇన్ఫ్లమేషన్స్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అవ్వడం ఇదంతా అవుతాయి. సో ఐ హెల్త్. ఈ దుమ్ము ధూళి అనేది నాస్ట్రిల్స్లో పోకుండా ఉంటుంది. ఆ సెన్సిటివిటీస్ ఉన్న వాళ్ళకి చాలా మటుకు సైనసైటిస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి, తుమ్ములు వస్తూ ఉంటాయి, కళ్ళు నల్లగా అయిపోతుంది, హెడ్లో మొత్తం ఒక కంజెషన్ ఏర్పడుతుంది అనమాట. అది లేకుండా ఉంటుంది, రైట్? ఎస్పెషలీ వింటర్ సీజన్లో హెల్మెట్ పెట్టడం వల్ల చెవులు బాగా క్లోజ్ అయిపోవడం వల్ల వీ ఫీల్ వామ్గా ఉంటుంది మనకి. వీ కెన్ ట్రావెల్ లాంగర్ డిస్టెన్సెస్. ఆ టైర్డ్నెస్ ఉండదు, ఏముండదు. మోరోవర్ ఇన్ఫెక్షన్స్ రావు. చాలా మటుకు చల్లగాలి చెవులలో పోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవుతాయి, నర్వ్ ఇన్ఫ్లమేషన్స్ అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. నేను చాలా మటుకు చూస్తూ ఉంటాను రోడ్ల మీద పొల్యూషన్ అనేది ఇట్లా బస్సెస్ నుంచి అట్ల నుంచి వస్తూ ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఆడక్కలు ఎవరైనా కూర్చున్నారంటే మాత్రం వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు సిగ్నల్ దగ్గర అక్కడిక్కడ, ఇట్లా హెడ్ ఇట్లా వెనుకకి వేసేసి వాళ్ళు అంటే సరదాగా ఫ్రెండ్స్ పోయినప్పుడు. బట్ ఎంత పొల్యూషన్ నోట్ లోపల పోతుంది, ఈ మ్యూకస్ అనేది స్టిక్కీగా ఉంటుంది, ఎట్లా
ఫైన్ డస్ట్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుందంట, ఓపెన్గా ఉన్నాయి. ఇట్లా అంటూ ఉంటారనమాట. అదంతా డస్టే ఒక విధంగా చెప్పాలంటే. సో ఇట్లా చూసుకుంటే నా పరంగా హెల్మెట్ అనేది మీ 5 సెన్సెస్ని హెల్తీగా ఉంచుతుంది, కాపాడుతుంది. ఐస్, నోస్, మౌత్, ఇయర్స్, ఈవెన్ స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. డైరెక్ట్ ఫేస్ అది కాకుండా ఫేస్ అనేది ఎక్కువ డ్రై ఎయిర్ రాకుండా అట్లా అనమాట. మీరు స్టార్టింగ్లో చెప్పారు షణ్ముఖ్ గారు, హెల్మెట్ అంటే జస్ట్ హెల్మెట్ పెట్టుకోవడం కాదు, యూఎస్లో నామ్స్ ప్రకారము హెల్మెట్ అక్కడ ఏమైనా బ్రేక్ అయింది అంటే మాత్రం దే విల్ క్లోజ్ అప్ ద కంపెనీ ఆల్సో అని చెప్పేసి అన్నారు. వాట్ ఈస్ దట్? నార్మల్గా ఏంది అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఒక హెల్మెట్ సేల్ చేయాలన్నా కానీ అది సర్టిఫైడ్ ఉండాలి. సో ఇండియాలో వచ్చేసి ఐఎస్ఐ, సో ఇప్పుడు యూఎస్కి వెళ్తే డాట్ సర్టిఫైడ్ అంటారు, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్కి వెళ్తే ఈసీఈ. సో ఈ సర్టిఫికేషన్స్ ఏంటంటే ఒక కంపెనీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కంపెనీ తీసుకోండి, ఈ కంపెనీ ఈ సర్టిఫికేషన్ స్టిక్కర్ వాడు వేస్తున్నాడు అంటే వాడు ఈ ప్రొడక్ట్స్ ఆ సర్టిఫికేషన్కి అప్లై చేసి అది సమ్ రిగరస్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అవుతుంది. అంటే దాన్ని బ్రేక్ చేయడం, మల్టిపుల్ హిట్స్ కొట్టడం, అవి షాప్ ఆబ్జెక్ట్స్ కొట్టడం, అదంతా టెస్ట్ చేసి దాంట్లో ఏది ఫెయిల్ అయినా దే డోంట్ గివ్ ద సర్టిఫికేషన్. మీన్స్ మనం ఆ సర్టిఫైడ్ హెల్మెట్ వాడుతున్నాము అంటే ఇట్ కెన్ టేక్ దట్ ఇంపాక్ట్స్ అండ్ కీప్ యూ సేఫ్. అట్లాంటి ఇంపాక్ట్స్ తీసుకొని మనం సేఫ్ ఉంచుతాం. అంటే ఇంపాక్ట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎగ్జాంపుల్ ఏదైతే ఉన్నారు కదా, ఆ ఏదో 80-100 స్పీడ్లో బైకర్ వెళ్తుంటే ఆ లారీ బోల్ట్ వచ్చేసి కొట్టేసింది అన్నారు కదా, అది మీరు ఆ వీడియో చూసారు కదా? చూసాను నేను. సో లిటరల్గా ఇప్పుడు ఈ వైజర్ అయినా సరే చూడడానికి ఇది ఏదో గ్లాస్ లాగా ఉంటుంది, ఆ వీడియోలో క్లియర్గా అనిపిస్తుంది ఆ పర్సన్ అరౌండ్ 80-100 స్పీడ్లో ఉన్నాడు, అంటే ఫార్వర్డ్ డైరెక్షన్, అండ్ ఇక్కడ ఒక లారీ నుంచి రివర్స్ వస్తుంది నట్టు. సో ఆపోజిట్ అంటే ఇంకా 100 ఇంకా స్పీడ్ ఎక్కువ. సో అది లిటరల్గా పోయి ఇమాజిన్ ఇక్కడ తాకంగానే అది జస్ట్ ఇక్కడ ఆగిపోతుంది బోల్ట్. అవును, ఇరుక్కుపోయింది అక్కడ, అంటే అది ఆపేసింది ఒక విధంగా, అంత స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. ఇమాజిన్ సేమ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్, హెడ్కి పడితే రంధ్రం అయిపోయింది గాన్ కేస్. ఇంకా అంటే అగైన్ యు ఆర్ ఇన్ ట్రావెలింగ్ అంటే ఆన్ బైక్, అంటే హియర్ వి నీడ్ టు సే హెల్మెట్ స్ట్రాంగ్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ మనకి సర్టిఫికేషన్స్ ద్వారా ఒక స్ట్రాంగ్నెస్, ఒక ఈ టెస్టింగ్ ఇవన్నీ దాంట్లోనే అవుతాయి. సో ఈ ప్రోడక్ట్ అనేది ఆ సర్టిఫైడ్ అసలు ఎలిజిబుల్ అనేది ఆ టెస్ట్ చేసి చిప్పా హెల్మెట్స్ అంటాం యాక్చువల్గా, అంటే ఫన్నీగా మేము పెట్టుకున్న పేరు అది. సో అది ఎట్లుంటుంది ఇక్కడ నుంచి ఇట్లా అని ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు బేసికలీ హెల్మెట్ అంటే ఇప్పుడు మీరు చూసారు కదా, వేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి పార్ట్ ఇదంతా కవర్ అవుతుంది. కాకపోతే వీళ్ళు చెప్పాలంటే ఏదో ట్రాఫిక్ చలాన్ స్కిప్ చేసుకోనికి అదేదో వాడతారు. చెప్పాలంటే ఇప్పుడు మన కర్ణాటక అటు పోతే అసలు అవి కనిపిస్తే తీసి పగలగొట్టేస్తారు. అవి చాలా ఎందుకంటే సేఫ్టీ అస్సలు కాదు. ఏదో ఇట్లా ఈడికి బట్ట ఉంటుంది, స్ట్రాప్ ఉంటుంది, నెత్తి మీద ఉంటుంది. ఎప్పుడన్నా పడ్డప్పుడు ఫస్ట్ మనం ఈ యాంగిల్లో పడతాం, కానీ ఇది హెడ్ అయితే ఇట్లా పడం కదా, పడే లోపల అది ఊడిపోతుంది హెల్మెట్, ఇంకా అయిపోతుంది. అది ఈవెన్ కూడా అంత స్ట్రాంగ్ ఉండవు, ఏదో జస్ట్ అంటే మీరు సైక్లింగ్కి కూడా సజెస్ట్ చేయం మేము. అయితే మీరు ఈ విధంగా చెప్తుంటే నేను చాలా మంది పాపం కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు వీళ్ళు పెట్టుకొని పోతుంటే చూస్తూ ఉంటాను, హాఫ్ హెల్మెట్స్ ఏదో ఉంటాయి, ఇక్కడ అవి ఏమి ఉండవు. అవి కూడా ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. అది యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు అది అసలు ఈవెన్ హాఫ్ హెల్మెట్స్ కూడా ఒక ఈ పార్ట్ అనేది స్టిల్ యు ఆర్ ఎక్స్పోజ్ అవుతున్నట్టే. ఎందుకంటే అప్పుడు పడ్డప్పుడు ఇన్ కేస్ ఇది ఇంపాక్ట్ అయింది అంటే మూతి పనులు పోయినట్టే. అబ్సల్యూట్లీ. సో అగైన్ ఆ హాఫ్ హెల్మెట్స్కి ఈ వైజర్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇది టఫ్ ఉండవు, ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ మళ్ళీ ముక్కు, కళ్ళు ఇవన్నీ అగైన్ ఎట్ రిస్క్, ఈ ఫోర్ హెడ్ ఇదంతా రిస్క్. అబ్సల్యూట్లీ. హాఫ్ హెల్మెట్ కూడా ఇట్స్ ఆల్వేస్ సజెస్టెడ్ టు గో ఫర్ ఏ ఫుల్ ఫేస్ హెల్మెట్. సో మీకు ఒక క్వశ్చన్ అడుగుతా ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్మెట్ వేసుకోవద్దు, నన్ను కన్విన్స్ చేయాలి. రీజన్స్ ఏం చెప్తారు మీరు జనరల్గా? వై యూ డోంట్ వాంట్ టు వియర్ హెల్మెట్, ఎందుకు వేసుకోవద్దు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు హెల్మెట్ ఇంపార్టెంట్ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటా. ఒకప్పుడు మాత్రం హెయిర్ నా సన్నగా ఉంటుంది కాబట్టి హెయిర్ ఊడిపోతుందేమో, చెమట ఎక్కువ వచ్చేస్తుంది అన్న ఫీల్లో ఉండేవాడిని. ఇవి కొద్దిమంది ఏదో సఫకేషన్ అంటారు, అది అంటారు, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే నార్మల్గా ఐస్ క్లోజ్గా ఇయర్స్ అయిపోయేసరికి ఆ సౌండ్ తక్కువ అయిపోయేసరికి వాళ్ళు ఏదో నాస్టల్ సఫకేషన్ అంటారు, కానీ అది కాదు కదా. నార్మల్గా ఇట్ ఈస్ ఆల్ టైమ్ ఓపెన్ ఓన్లీ. కొన్నిసార్లు ఏదో టైట్గా ఉంటుంది, హెల్మెట్ సరిగ్గా సైజ్ లేకుంటే హెల్మెట్ టైట్గా ఉంటుంది కాబట్టి అంతే. అదర్వైజ్ నౌ ఐఎమ్ వేరింగ్ నౌ. వీటికి యాక్చువల్ సింపుల్ సొల్యూషన్ తీసుకుంటే అంటే మీకున్న చిన్నవి హెయిర్ ఈజ్ అగైన్ లైక్ మనం బతుకుంటే ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 100% విగ్గులో ఒకటి హెయిర్ ఎందుకు యాజ్ పర్ యోగా అండ్ ఆయుర్వేద వాత పిత్త కఫ అని 3 శరీరాలు ఉంటాయి. పిత్త శరీరాల వల్ల చాలా మటుకు హెయిర్ ఊడిపోతుంది. హీటీ నేచర్ బాడీ ఉంటుంది అనమాట. దట్స్ మై బాడీ టైప్. ఫర్ ఆల్ పిత్త నేచర్ పీపుల్ ఇట్స్ వెరీ కామన్ టు
రిమూవ్ ద హెయిర్. సో మీరు హెల్మెట్ డిజైన్ కూడా చూడండి, చాలా మంది విజిబిలిటీ అంటారు. అవును ఇప్పుడు మనకి కళ్ళు ఇక్కడ లేవు, వెనకాల లేవు, అవును ఉన్నాయి ఫ్రంట్. సో ఇట్ కెన్ కవర్ ఈ యాంగిల్లో. అబ్సల్యూట్. సో హెల్మెట్ డిజైన్ చూడండి మీరు, ఇక్కడ వరకు యూ స్టిల్ హ్యావ్ ద విజిబిలిటీ. ఎస్ అంటే మన ఐ సైట్ ఎక్కడ వరకు అయితే ఇప్పుడు హెల్మెట్ వేసుకోకుండా నేను ఇటు చూడాలన్నా కానీ తలకాయ తిప్పాలి, అండ్ తల తిప్పినప్పుడు హెల్మెట్ కూడా తిరుగుతుంది. అంతేగా. సో అది మనం ప్రాపర్ హెల్మెట్ సైజ్ హెల్మెట్ వేసుకొని ఉంటే మన హెడ్తో పాటు హెల్మెట్ తిరుగుతుంది అండ్ యూ విల్ గెట్ ద విజిబిలిటీ. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ హెయిర్. ఇప్పుడు కొంతమంది హెయిర్ స్టైల్ అంటారు, ఎస్పెషల్గా కాలేజ్లో స్టూడెంట్స్, అన్న హెయిర్ స్టైల్ ఖరాబ్ అవుతుంది అన్న అంటారు. తీస్తాడు, బైక్ ఎక్కుతాడు, మంచిగా క్రాఫ్ట్ చేసుకుంటాడు, ఏడుకో ఫంక్షన్కి పోదాన్ని రెడీ అవుతాడు, మంచిగా ఇట్లా పాపడా తీస్తారు అంటారు కదా, సో అట్లా తీసుకొని పోతాడు, పోయేసరికి అది ఇట్లా నిలబడుతుంది స్పైక్. సో బేసికల్లీ రెడీ అయిన హెయిర్ స్టైల్ అయితే అక్కడ లేదు, మళ్ళీ చేసుకోవాలి. బట్ ఈ ప్రాసెస్లో దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్. అదే నార్మల్గా బలక్లావా, లేదంటే బలక్లావా అంటే ఇట్లా నార్మల్గా మేము వేసుకుంటాం హెల్మెట్ లోపల క్లాత్, అది కాకపోతే బట్టలాగా ఉంటుంది కదా, లేదంటే సింపుల్ మనం యూజ్ చేసే కర్చీఫ్ పెట్టేసుకొని దాని మీదకి హెల్మెట్ వేసుకొని బండి దిగిన తర్వాత క్రాఫ్ కొట్టుకుంటే సెట్, ఇంకా నీట్గా పోవచ్చు చెప్పాలంటే. అండ్ అగైన్ ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటి అంటే మధ్యలో ఏం జరిగినా యూ ఆర్ స్టిల్ సేఫ్ బికాజ్ యూ ఆర్ వియరింగ్ హెల్మెట్. 100%. ఇంకొంతమంది హెయిర్ స్టైల్ ఊడడం అంటారు, చిన్న దెబ్బ, పెద్ద మేజర్ యాక్సిడెంట్ పక్కకు పడి చిన్న దెబ్బ తాకి ఈడేమన్నా ఆడుకుంటే ఇంట్లో పడ్డా కానీ చిన్న దెబ్బ తాకితే డాక్టర్ స్టిచెస్ వేసినా కానీ వీడికి ఎంటికలు తీసేస్తాడు, అదేదో పెయిన్ కొరిగినట్టు ఇట్లా మరకుంటుంది. సో బేసికల్లీ అట్లా చూసుకున్నా కానీ ఈ హెల్మెట్ వేసుకుంటే మీకు ఆ ఇష్యూ కూడా ఉండదు. సో ఇవన్నీ ఏంది అంటే ఫర్ గ్రేట్ జనరల్ హెల్త్ కూడా అది తెలియకుండా ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ డిఫరెంట్ థింగ్స్. 100%. అండ్ నన్ను అడిగితే ఇప్పుడు నేను బైక్ తీసినా కానీ హెల్మెట్ లేకపోతే అరే ఏదో మర్చిపోయినా ఒకటేసారి నాకు పోతున్న 10-20 స్పీడ్ అయినా గాలి తాకుతుంటే అదొక హ్యాపీ అండి, నాట్ సేఫ్టీ ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. మనం హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి చాలా మాట్లాడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఆల్ దిస్ హెల్మెట్ ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వి బోత్ యాజ్ అ వాలంటీర్స్ ఆఫ్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మనం సజ్జనార్ గారికి ఈ వీడియోని డెడికేట్ చేద్దాం. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ హెల్మెట్ ఇన్ఫర్మేషన్ వల్ల కొన్ని వేల మందికి అవగాహన వచ్చి దే షుడ్ వేర్ హెల్మెట్ నాట్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ హెడ్ సేఫ్టీ, బట్ కళ్ళు పాడవకుండా, నాస్ట్రిల్స్ పాడవకుండా, డస్ట్ ఎంటర్ అవ్వకుండా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఓవరాల్ జనరల్ సేఫ్టీ కూడా వాడాలి. ఒక రియల్ టైమ్ ఇన్సిడెంట్ యాక్చువల్గా లాంగ్ బ్యాక్ అయింది. ఈడేమైందంటే ఒక రైడర్ నార్మల్గా ఫ్రమ్ ద కమ్యూనిటీ, ఆయన డ్రైవ్ చేసుకుంటూ పోతుంది, బైక్ రైడ్ చేసుకుంటూ పోతుంది. అప్పుడు మెట్రో కన్స్ట్రక్షన్ ఏదో అవుతుంది, ఒక నట్టు లిటరల్గా వచ్చి హిట్ అయింది. ఎక్కడి నుంచి? పైనుంచి వచ్చి హిట్ అయింది. లక్కీగా మనోడు హెల్మెట్ వేసుకొని ఉన్నాడు. ఆ హెల్మెట్కి తాకి మనోడు హ్యాండిల్ పట్టుకొని ఉంటాడు కదా, అది తాకి హ్యాండ్కి తాకింది. లిటరల్గా ఫింగర్ ఏదో ఫ్రాక్చర్ అయింది. డైరెక్ట్ హిట్ తాకి ఇక్కడ తాకితే ఫింగర్ ఫ్రాక్చర్ అయింది. ఇంపాక్ట్ ఎంత? ఈ లెవెల్ బోల్ట్ ఏదో ఉండేది. అట్లాంటిదంటే అది ఏదో మీలాంటి హెల్మెటే ఉండొచ్చు, నార్మల్ హెల్మెట్ అయితే అక్కడే పగిలిపోయేది. సో మెజారిటీ రైడర్స్ అందరూ కొంచెం మంచి హెల్మెట్స్, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఒక్క రైడ్కి వచ్చేసరికి నెక్స్ట్ రైడ్కి వచ్చేసరికి వాళ్ళు ఏదో ఒక గేర్ అనేది అప్గ్రేడ్ చేసుకునే వస్తారు. దే నో ద ఇంపార్టెన్స్ అన్నమాట. రైడింగ్ అనేది అది మేము యాక్చువల్ ప్రమోట్ చేసేది మెయిన్ థింగ్, సేఫ్టీ. సో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మొన్న వినాయక చవితికి లాస్ట్ 2 years, ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ వినాయకుడిని బైకర్ అవతారంలో చూపించాను. బ్రో నేను చూడడం జరిగింది మీ వినాయకుడిని, ఇట్లా హిమాలయన్ బైక్ అనుకుంటాను కదా, హిమాలయన్ బెనిలీ. వెరీ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం హిమాలయన్, ఈసారి బెనిలీ బైక్. So hopefully we try to show that bike of Ganesha to everybody అండి. సో కాన్సెప్ట్ ఏంది అంటే ఇప్పుడు వినాయకుడి స్టోరీ చూస్తే వినాయకుడి తల అదంతా స్టోరీ అందరూ తెలుసు. సో నేను దేవుణ్ణి కాబట్టి నాకు ఇంకో తల దొరికింది. మీరు మనుషులు, మీకున్న ఒక్క తలని మీరు కాపాడుకోవాలి. సో నాట్ ఎవ్రీ వన్ విల్ గెట్ ఎ హెడ్ లైక్ మీ. సో ఆల్వేస్ వియర్ హెల్మెట్ అండ్ రైడ్ సేఫ్ అని ట్యాగ్ లైన్ మొత్తం ఈ వినాయకుడి ఇప్పుడు మొత్తం మండపంలో ఆ కొటేషన్ అనేది లెఫ్ట్ కానీ రైట్ కానీ లాస్ట్ ఇయర్ అది పెట్టిన. అండ్ ఈ ఇయర్ కూడా లదాఖ్ థీమ్ మీకు చెప్పాను కదా. సో నేను లదాఖ్ పోయిన ప్రతిసారి నాకు అవి కొంచెం మంది కనెక్ట్ అవుతారు, కొంతమంది పోవాలనుకుంటారు. సో ఏవేవైతే మేజర్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్ టాప్ లొకేషన్స్ ఉంటాయో ఆ లొకేషన్స్ రియల్ ఫొటోస్ తీసుకొచ్చేసి మా ఫ్రెండ్ ఇప్పుడు వినోద్ కొంతమంది టీం ఉన్నారనమాట, మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరు కలిసి మేము కంప్లీట్ కాన్సెప్ట్ లదాఖ్ థీమ్డ్ బైకర్ బప్పా
Awesome. రైడర్ బప్ప అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ప్రతి ఒక్క దాంట్లో వినాయకుడు ఇట్లా బైక్ చేతిలో హెల్మెట్ ఉంటుంది పక్క. నేను రోడ్ సేఫ్టీ అన్న ఆర్టికల్స్ని చాలా చదవడం జరిగింది. 60 to 80% ఆఫ్ ది బైకర్స్ హూ గాట్ యాక్సిడెంట్స్ ఎట్ వేరియస్ ఇన్స్టెన్సెస్ అండ్ ఆల్ దట్ ఆల్ గట్ సర్వైవ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హెల్మెట్. అండ్ మీరు చెప్పిన విధంగా ఆ హెల్మెట్ అనేది స్ట్రాంగ్ హెల్మెట్ వాడాలన్నది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాట్ జస్ట్ యూజింగ్ హెల్మెట్, ప్రాపర్ స్ట్రాంగ్ హెల్మెట్. మంచి హెల్మెట్, అది కూడా ఏదో తీసుకోవడం కాకుండా వేసుకొని చూసుకోవాలి. అప్పుడు ఓకే, ఇప్పుడు కంఫర్టబుల్ ఉండాలి మనకి. హెడ్ ఇట్లా తిప్పిన హెల్మెట్ ముందు చూస్తుందంటే నేను బ్లాంక్ ఏం అనిపించదు. అంటే మన ప్రాపర్ ఫిట్టింగ్ సైజ్ కూడా ఇంపార్టెంట్. ఆ సైజ్ పరంగా కొంతమంది బ్లాక్ వేసేసుకుంటారు. ఓకే, నైట్ టైం లాగా అనిపించదు. బ్లాక్ డ్రెస్ వేసుకొని మీరు రోడ్ మీద కూడా అలాగే అనిపించదు. వెరీ డేంజరస్. సో ఎవ్రీ టైమ్ షుడ్ బి ప్లెయిన్ గ్లాస్. ప్లెయిన్ గ్లాస్ కావాలంటే సన్ వైజర్ అది డే టైంలో వాడుకోవాలి. అది మనకి లోపల వచ్చేస్తాయి అనమాట. ఇట్లా యాక్చువల్లీ మీ బైకర్స్కి ఏవో ఫెసిలిటీస్ ఉంటాయంటే అది చూపియండి ఒకసారి. ఇవి ఇంటర్కామ్ యాక్చువల్గా టు కమ్యూనికేట్ చేసుకోవడానికి. అది మేజర్గా రైడ్స్లలో గ్రూప్స్ రైడ్స్ ఎక్కువ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట. సో త్రూ ఫోన్ కనెక్ట్ అయిపోయి కాల్స్ అటెండ్ చేయాలి. ఇవన్నీ వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వచ్చేసి లోపల ఇంకోటి వైజర్ ఉంటుంది, బ్లాక్ వైజర్. అది డే టైంలో డైరెక్ట్ సన్ లైట్ పడుతున్నప్పుడు కనిపించదు ఒక్కోసారి. అలాంటప్పుడు ఈ వైజర్ యాడ్ చేసుకోవాలి. సో ఫీచర్స్ చాలా అంటే డిఫరెంట్ ఒక్కొక్క బ్రాండ్లో. ఇప్పుడు లైటెస్ట్ హెల్మెట్ కూడా ఉంటుంది. ఈవెన్ 1-2 లక్షల కాస్ట్ విల్ హెల్మెట్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద జనరల్ పబ్లిక్ టు యూస్ గుడ్ క్వాలిటీ హెల్మెట్స్ అండి. భయ్య వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఏదో చెప్పారు కదా, ఏదో అంటే చాలా హెవీగా ఉంటాయి రాడ్స్ అనేవి, అట్లాంటి బోల్ట్స్ ఏదో ఫ్లైఓవర్ మీద నుంచి పడ్డప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు అది హెడ్కి దాకి హెల్మెట్కి దాకి ఫింగర్ దాకినప్పుడు అంటే దాని ఇంపాక్ట్ మీరు గమనించవచ్చు. ఆ గ్రావిటీ ప్రెషర్ ఇంకా డబుల్ అయిపోయింది. సో యూస్ ప్రాపర్ హెల్మెట్. అదే అన్న చెప్పినట్టు మీరు వెరీ గ్రేట్ ఆఫ్ యూ. ఏ హ్యాండ్ ప్రాబ్లమ్ అయినా లెగ్ ప్రాబ్లమ్ అయినా ఒక మనకి ఆల్టర్నేటివ్ ఉంటుంది, కానీ హెడ్కి ఆల్టర్నేటివ్ ఉండదు. దట్స్ రియలీ అ గ్రేట్ పాయింట్, అమేజింగ్ పాయింట్. అండ్ ఇంకొకటి నేను చూస్తున్నానండి, రీసెంట్లీ ఒక ఇన్సిడెంట్ విన్నాను. సైడ్ స్టాండ్ మీద ఒక అబ్బాయి కూర్చున్నాడంట ఆపోజిట్ డైరెక్షన్లో. జస్ట్ అది స్లిప్ అయిపోయి పడిపోతే కంప్లీట్ బ్యాక్ హెడ్ ఇంజరీ అయిందని బై ద టైమ్ హీ వాస్ టేకెన్ టు హాస్పిటల్ అని చనిపోవడం జరిగింది. మీ బైకర్స్ కమ్యూనిటీలో కూడా ఇట్లాంటివి ఏమైనా అవుతూ ఉంటాయా? అండ్ ఐ వాంట్ టు జస్ట్ టెల్ టు ఎవ్రీబడి, ఒక బైక్ 100 కేజీలు 150 కేజీల బైక్ ఉంటే ఆ స్టాండ్ అనేది దానికి యాక్చువల్లీ మనం ఒక 100 కేజీల మనిషి 50 కేజీల మనిషి 60 కేజీల మనిషి దాని మీద కూర్చొని మూమెంట్స్ ఇచ్చినప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి 100%. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద యూత్ అండ్ ఎవ్రీబడి, డోంట్ సిట్ ఆన్ సైడ్ స్టాండ్స్. సైడ్ స్టాండ్స్ మీద కూర్చుంటే అది మీరు పడితే మీకు ఇబ్బంది, అట్ ది సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది. నార్మల్గా ఏంటంటే సైడ్ స్టాండ్ అయ్యాకు అదే మీరందరూ ఆగినప్పుడు అంటాం, కావాలంటే సెంటర్ స్టాండ్ ఉంటుందా? ఉంటుంది. మేము బండి స్టాండ్ వేసి కూర్చోగానే వాళ్ళు వచ్చి కూర్చోంటారు, భయ్యా సెంటర్ స్టాండ్ వేసుకొని కూర్చో అని చెప్పి మేమే వేసిస్తాం కావాలంటే ఒక్కోసారి. లేదు అంటే బ్రో సైడ్ స్టాండ్ మీద ఉంది ప్లీజ్ డోంట్ మైండ్ అని ముఖం మీద చెప్పేస్తాం. ఎందుకంటే బండి డ్యామేజ్ పడితే వీళ్ళకి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఒకవేళ కాలు మీద పడ్డదా 200 కేజీలు కాళ్ళ మీద పడితే ఇంకా కాళ్ళు విరిగిపోతాయి. అమ్మో, నార్మల్గా మీ బైక్ లో చాలా హెవీ బైక్స్ లోడెడ్ ఉంటాయి కాబట్టి ఈజీగా 200 కేజీస్ పక్కా ఉంటాయి. పడితే చాలా రిస్క్. చిన్న బైక్ ఇట్లా నార్మల్గా స్టాండ్ అయ్యబోయి కొంతమంది పడ్డారు కూడా, కాలే అది కూడా జరిగినది, లైవ్గా చూసినాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ నాట్ జస్ట్ ఏదో బైక్ హెల్మెట్ గురించి మనం సేఫ్టీ కాదు, బైక్ సైడ్ స్టాండ్ మీద కూర్చోకుండా మీరు చూసుకోండి. మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, హెల్మెట్ మొత్తం మాట్లాడినాం, ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం మిస్ అయింది ఏంటంటే, ప్లీజ్ ఇది తాడుగా అనిపిస్తుందా? అవును, చాలా మంది పెట్టుకోరు, ఆర్ దే యూజ్ ఇట్ యాజ్ అన్ ఆర్నమెంట్ అనుకుంటా. ఏదో బంగారు నెక్లెస్ లాగా ఇట్లా ఎలాడుతూ ఉంటుంది. ఇది లేదు అంటే హెల్మెట్ పెట్టుకున్నా నో యూస్. ఓ వెరీ గ్రేట్, వెరీ. ఎందుకు అంటే ఈ బెల్ట్ అనేది ఎప్పుడైతే మనం హెల్మెట్ వేసుకొని ఉంటామో, సో ఇది లాక్ చేసి పెడుతుంది హెడ్కి. సో పడ్డప్పుడు నార్మల్గా నాకు స్టార్టింగ్లో బిఫోర్ నేను రైడ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి చిన్న ఇన్సిడెంట్, సేమ్ నేను కూడా ఇట్లా గోల్స్ లాగా వేసుకొని ఏదో ఉంది, పడ్డా, ఇమ్మీడియట్గా హెడ్ తాకింది. అంటే హెల్మెట్ ఇట్లా హిట్ అయింది, తాకంగానే నెక్స్ట్ సెకండ్ హెల్మెట్ ఊసిపోయింది హెడ్కి. 20 స్పీడ్లో యాక్టివ్గా మీదకి వెళ్ళి పడ్డా. అప్పుడు నాకు రియలైజ్ అయింది, ఓకే స్ట్రాప్ ఉంటే అసలు హెల్మెట్ వెళ్ళిపోయింది. లక్కీగా నాకు ఇంజురీస్ కాలేవు, కాకపోతే నాకు అనిపించింది చాలామంది ఇప్పుడు ఈవెన్ దీనికి కూడా చలాన్ వేస్తారు. ఎందుకంటే అది మన సేఫ్టీకే. అరే బాబు ఇది స్ట్రాప్ పెట్టకపోతే కింద పడంగానే లేచి మళ్ళీ ఇట్లా నిలవడము, రోల్ అవుతాము ఆర్ స్లైడ్ అవుతాము, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్. లైట్ కూడా వస్తారు.
సూన్ విల్ స్టార్ట్. మనం వస్తా.